ఉన్నా ఫలితమే నేడు మనము ఆలోచిస్తున్నటువంటి స్వాతంత్ర దినోత్సవం. అటువంటి త్యాగదనుల పోరాట పటిమను, వారి కృషిని మనము గుర్తించుకొని ప్రతి ఏటా మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశాల ప్రకారం ప్రతి దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ అనేది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు నిర్వహించాలని ఆయన తీసుకున్న నిర్ణయం దేశం మొత్తం గర్వించదగింది. జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అంటే దేశం పట్ల ప్రతి యువత అంకితభావం నేర్చుకోవాలని, దేశంలో ఉన్నటువంటి కొన్ని అసాంఘిక శక్తులు జంజీ యువత పేరుతో వారి మధ్య వర్గాల విభేదాలు సృష్టించి దేశంలో అలజడి సృష్టించడానికి, మన మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి ఎవరైతే కుటిల ప్రయత్నాలు పన్నుతున్నారో అటువంటి కుట్రలను మనము భంగం చేసే విధంగా ఇటువంటి హర్ ఘర్ తిరంగా ర్యాలీ అనేది మనలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేశ సమగ్రతను పెంపొందించడంలో కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కదిరి పట్టణంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీ అనేది ఒక దేశ సమైక్యతకు, మనలోని దేశ భక్తి భావాన్ని పెంపొందించిందని తెలియజేసుకుంటున్నాం. ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేశ పౌరులందరికీ స్వతంత్ర దినోత్సవ బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ జై హింద్. ఈ భారతదేశంలో ఉన్నందువల్ల బ్రిటిష్ వారు వచ్చి భారతదేశాన్ని ఆక్యుపై చేసుకొని దాదాపు 200 సంవత్సరాలు వారి దేశానికి భారతదేశ సంపదనంతా తీసుకెళ్తూ ఉంటే ఎంతోమంది త్యాగధనులు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకోకుండా స్వాతంత్ర ఉద్యమాన్ని కొనసాగించి ఎంతోమంది అమరులైన సందర్భంలో మనము ఈరోజు స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలైన సందర్భంగా ఆ త్యాగధనులందరినీ స్మరించుకుంటూ ఈరోజు మనము 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వారి త్యాగాల ఫలితాన్ని ఏ విధంగా మనము వాళ్ళ స్ఫూర్తితో మనం ఈరోజు కొనసాగుతూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు ఘర్ ఘర్ కా తిరంగా ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాన్ని పురస్కరించుకొని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు ఈరోజు కదిరి పట్టణం నందు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి చేసినటువంటి తెలుగుదేశం, బీజేపీ నాయకులకు అలాగే జనసేన నాయకులకందరికీ మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ ఘర్ ఘర్ కా తిరంగా ర్యాలీ చాలా అద్భుతంగా జరిగింది. ఎందుకంటే ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి మొత్తం కులం మతం చూడకోకుండా ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని వారు ఎంతో ఉత్సాహంగా మేమంతా ఒకటిగా ఉన్నాం, ఈ భారతదేశాన్ని మేమంతా ఒకటిగానే ఉంటాం, మేమంతా కాపాడుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఈ ర్యాలీకి వచ్చిన బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులందరికీ మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తాం. स्वतंत्र भारत के, स्वतंत्र भारत के, भारत माता के, भारत माता के, भारत माता के, वंदे मातरम, स्वतंत्र भारत
माता की जय, गांधी माता की जय, जवाहरलाल नेहरू की जय, भारत माता की जय।